జూన్ 7వ తారీఖున జరగబోయేటువంటి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి తెలంగాణ రాష్ట్ర రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం హైదరాబాద్లో శ్రీకారం చుట్టబోతుంది. అందులో భాగంగానే జనగామలో మొదటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మొదటి కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలామంది రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడమే కాదు మొదటి ప్రైజ్ గెలుచుకున్నటువంటి చాలామంది పార్టిసిపెంట్స్ మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు తీసుకున్నటువంటి అచీవ్మెంట్ చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు ఇక్కడ 73 కిలోమీటర్లు 43 కిలోమీటర్లు అట్లా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళను ఒక్కొక్కరితో మనం మాట్లాడుకుంటుద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేషన్ తీసుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేపు ఆరోగ్యమైనటువంటి తెలంగాణను నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం మనం ఒక్కొక్కరితో మనం మాట్లాడుకుంటుద్దాం. ప్రస్తుతానికైతే ఆర్గనైజర్స్ తోటి మనం మాట్లాడిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక్కొక్కరు ఇక్కడ చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేశారు. జనగామలో ఒక వైబ్రేషన్ క్రియేట్ అయింది. ఆ వైబ్రేషన్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక అంకురార్పణగా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక్కసారి మనం ఇక్కడ పార్టిసిపెంట్స్ తో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఆర్గనైజర్స్ తోటి మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ ఇక్కడ హైదరాబాద్ నక్లెస్ రోడ్కే పరిమితమైనటువంటి తెలంగాణలో రన్ మాత్రం ఇది జనగామలోకి వచ్చింది. జనగామ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు కూడా మొదటి అంకురార్పణగా దీన్ని చూస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? రేపు మీ ఇనిషియేషన్ మీ మూవ్మెంట్ ఎట్లా ఉండబోతుంది? ఆర్గనైజింగ్ టీమ్ మెంబర్ తరపున మేము జనగాంని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. ఇంత మంచి రెస్పాన్స్ జనగాం నుంచి రావడం, అందరు పార్టిసిపేట్ చేయడము, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి రన్ కంప్లీట్ చేసి మెడల్ తీసుకోవడము, మేము వెరీ వెరీ హ్యాపీ. జై జనగామ, జై తెలంగాణ. ఎట్లా అనిపిస్తుంది సార్? మాకు హైదరాబాద్ నుంచి మాకు మహా మేధావులు తెలంగాణ రన్నర్స్ వచ్చారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పేరు లెక్క మాకు తెలియదు కాబట్టి అందరికీ హరీష్ అన్నకు వీరందరూ మా పెద్దన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జనగామ తరపున మా వాకర్స్గా మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది. ఆనాడు మా రఘుపతి సారు హుస్నాబాద్ తీసుకుపోయిండు, తర్వాత ఈ సార్లు వచ్చిండ్రు. మేము ఇప్పుడే కానీ ఈ సార్లు ఏమైనా ఎక్కడ జరిగినా కూడా మాకు ఫోన్ చేస్తే సార్ మేము తప్పకుండా మీ దగ్గరకు వస్తాం, మమ్మల్ని జనగామ వల్ల మాకు కన్ను పెట్టండి. ఇక్కడ చదువుకున్న యూత్ బాగున్నారు, మరి జాబులు అవసరం ఉన్నారు, మీ కంపెనీలో జాబులు పెట్టాలని కోరుతున్నాను. ఓకే హరీష్ రెడ్డి గారు, ఇక్కడ మంచి ఒక మూవ్మెంట్ అయితే ఒక ఇనిషియేషన్ అనేది ప్రారంభమైంది. అది రేపు రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి వాతావరణానికి, ఎందుకంటే డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వ్యవస్థ మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలన్నా మంచి ఆరోగ్యమైన తెలంగాణ నిర్మించాలంటే మాత్రం ఇట్లాంటి ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలు శ్రీకారం చుడితేనే అది ఒక పాత్గా ఏర్పడుతుంది. ఆ పాత్రలో మంచి వాతావరణం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీ రెస్పాన్స్? జనగామ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ జనగామలో మేము 200 మందితో రన్ చేస్తాం అనుకున్నాం. ఈరోజు 500 మందితో రన్ చేసినాం. బతుకమ్మ కుంటలో ఇక్కడ 1 కిలోమీటర్ ట్రాక్ ఉండడం నిజంగా అద్భుతం. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడి ట్రాక్ క్రియేట్ చేశారు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మా గోల్ ఏదైతుందో, ఫిట్ తెలంగాణ గోల్ ఏదైతుందో అది అచీవ్ అవుతాం. ప్రతి నగరంలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ఇటువంటి ఈవెంట్స్ చేస్తాం. ఇక్కడున్న యంగ్ అండ్ డైనమిక్ రన్నర్లను చూసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఈ ఈవెంట్ ఒక 2000 మందితో చేయాలని మేము ప్రిపేర్ అయిపోయినాం. జూన్ 7th వీళ్ళందరినీ కూడా ట్యాంక్ బండ్ పైన, నక్లెస్ రోడ్ పైన జరిగే తెలంగాణ ఆవిర్భావానికి వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది సార్? ఈరోజు 5K వేసాను, చాలా బాగుంది, రూట్ బాగుంది, పోలీస్ సపోర్ట్ బాగుంది, అందరూ సపోర్ట్ బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా 2K రన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి విన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? సరే, నాది ఫస్ట్ 2K రన్ ఇది. ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన. అసలు నా ఈవెంట్ రన్ కాదు, త్రూ స్లో నేషనల్స్ ఆడుకుంటూనే ఉండేది. కాకపోతే ఈ ఈవెంట్ పెట్టడం వల్ల, జనంలో మా ఓన్ టౌన్లో పెట్టుకోవడం వల్ల మా బెస్ట్ టైమింగ్ ఎంత పడుతుంది, మైండ్ పీస్ మైండ్తో రన్ చేసినాము, మా టైం ఎంత పడుతుంది అని తెలుసుకున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపించింది. రూటు అన్నీ చాలా బాగా అనిపించింది. 5K మంచి టైమింగ్లో చేసిన, సూపర్ అనిపించింది. అందరి సపోర్ట్ బాగుంది. ఇది నా ఫస్ట్ టైం. మనం స్పెషల్గా గుర్తించాల్సింది ఇప్పుడు జనగామకే ఒక మనకు అంటే పార్టిసిపేషన్లో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఒక గెస్ట్ మనతో ఉన్నారు. వారు ఇప్పటికీ 77 కిలోమీటర్ల రన్ కూడా అంటే అల్ట్రా రన్నర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఒకసారి అల్ట్రా రన్నర్గా మనం చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంది సార్? చాలా హ్యాపీగా ఉంది. నేను హిమాచల్ ప్రదేశ్లో చూశాను, హైదరాబాద్లో చూశాను. వీళ్ళు ఆ రేంజ్లో కండక్ట్ చేశారు. జనగాం కూడా రేపు 21-42 కూడా కండక్ట్ చేస్తారని అనిపించింది. చాలా జనాలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఆర్గనైజర్ వాళ్ళు ఎక్కడ లోడ్ లేకుండా అన్నీ చేశారు. మళ్ళీ అట్లే సిఎస్ఆర్ గారు కానీ ఈ అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు.
ఈ ఏసీపీ సార్ కానీ డీసీపీ సార్ కానీ సిఎస్ఆర్ కానీ మళ్ళీ మన స్పాన్సర్స్ కానీ చాలా ఎంకరేజ్ చేశారు యూత్ని. నాకు 77 హిమాచల్ ప్రదేశ్ ఉరికితే ఎలా అయితే అనిపించిందో అలానే అనిపించింది వాతావరణం కూడా. నెక్స్ట్ 42 హైదరాబాద్ ఉరికినప్పుడు అలానే సేమ్ అలానే ఎక్కడ కూడా తగ్గకుండా ఆర్గనైజ్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది అక్కడ. ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే నిర్వహించారో అంతకు మించి ఇక్కడ జరిగిందని చెప్పి అంటున్నారు చాలా మంది. మనతో మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ ఇక్కడ? తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మరియు అవంతిక కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రన్ అనేది జనగామ పట్టణంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 600 పైకి మందిగా రన్నర్స్ పాల్గొని మంచి ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేశారు. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇది 2000, 3000 వరకు వెళ్ళిపోతుందని నా యొక్క ఉద్దేశము. చాలా మంచిగా చేశారు. కంగ్రాచులేషన్స్ ఆల్. కంగ్రాచులేషన్ జనగాం సిటీ. మొదటి ప్రోగ్రాము 200 మంది అనుకున్నారు, కానీ అంతకు మించి 500 మందితో కూడా నిర్వహించడము, ఈ వాతావరణం చూస్తుంటేనే ఒక ఎనర్జీ అంతా ఒక జనగామలో క్రియేట్ అవుతుందా అన్నటువంటి ఒక ఆలోచన కల్పిస్తుంది. ఎట్లా ఉంది సార్? చాలా బాగుంది. అవంతిక వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రన్ ప్రోగ్రాం జనగాంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడానికి చాలా ధన్యవాదాలు వారికి. తెలంగాణ వ్యాప్తంగా మొట్టమొదటిగా జనగాంలో వచ్చి వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? మీరు 5K రన్ ఏంది దేంట్లో ఫస్ట్ వచ్చారు? 5K రన్లో ఫస్ట్ వచ్చాను సార్. చాలా బాగుంది. తెలంగాణ రన్నర్స్ ఇక్కడికి వచ్చి మా జనగాంలో కండక్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంకా ఇలాంటి ఎన్నో జనగాంలో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేము 2K ఫస్ట్ అండి. చాలా బాగా అనిపించింది. ఇలా ఎంతో ఎంకరేజ్ చేయాలని అందరి గురించి ఆలోచిస్తున్నాం. కౌన్సిలర్ కూడా మనతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా అక్కడ స్థానిక నాయకుల సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇక్కడ వారు కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఎట్లా ఉంది సార్? మీ నిర్వహణ ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ప్లేస్లో చేయడం? ఇంత మంచి రెస్పాన్స్ అవ్వడం ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈ మోటో ఏంటంటే తెలంగాణ యువత ఒక ఆరోగ్యవంతమైన యువతలాగా ఉండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ మనసు శరీరం అన్ని ఫిట్గా ఉండాలి. ఒక ఫిట్ తెలంగాణ ఇది ఒక ఉద్యమంలాగా సాగాలి. మన తెలంగాణ యువత పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్మీ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగాలు సంపాదించాలంటే ముందు మనం ఫిట్గా ఉండాలి. మన తెలంగాణ యువత మద్యానికి దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. మంచి ఫిట్గా ఉంటే మనం ఈ దేశానికి సమాజానికి సేవ చేయగలుగుతాం. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి తెలంగాణ ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను రూపొందించడానికి మనతో కృషి చేయాలి. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రన్స్ జనగాంలో స్టార్ట్ చేయడమే చాలా ముఖ్యమైన ముచ్చట. మెయిన్ ఏంటంటే విద్యార్థులు ఎవరైనా కానీ ఇప్పటి ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యంగా ఉండాలని ఈ రన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. చాలా సంతోషంగా ఉన్నది. మీరు పార్టిసిపేట్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? అన్న చాలా సంతోషంగా ఉందన్న. ఇది ఫస్ట్ టైం నేను కూడా పాల్గొనడము. నేను రెగ్యులర్గా వస్తాను. ఇదైతే ఫస్ట్ టైం నేను పాల్గొనడం అయితే చాలా సంతోషంగా ఉంది. చూడొచ్చు మొత్తం తెలంగాణ రన్ పవర్డ్ బై తెలంగాణ రన్నర్స్ అని చెప్పి జనగామలో ఇక్కడ జనగామ టూర్ 2026 జనగామ సంబంధించినటువంటి అక్కడ జనగామ పేరు కూడా రాష్ట్రంలో మొదటిసారి నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ అనేది రేపు రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తుందని చెప్పి అంటున్నారు. రాష్ట్రంలో స్థాయిలో జరగబోయేటువంటి June 7th జరగబోయేటువంటి కార్యక్రమానికి జనగామ నుంచి అంకురార్పణ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణంగా ఇక్కడ పార్టిసిపెంట్స్ అలాగే ఆర్గనైజర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ బతుకమ్మ కుంట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.